నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు. ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి, సీఎం సంపూర్ణ ప్రోత్సాహంతోనే రాజమండ్రి అభివృద్ధి. సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి రూపురేఖలు మారుస్తాం. రాజమండ్రి 34-40 వార్డుల్లో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం. భరత్ రామ్ చెప్పేవి అబద్ధాలేనా? నువ్వు చదివింది అమెరికాలోనా ఏయూలోనా? వైఎస్ఆర్సీపీఏ డూప్లికేట్ పార్టీ. ఖాళీగా ఉన్న వాళ్ళకే అక్కడ స్థానం. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్లు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ వ్యయ పోలీస్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఎస్పీ, 6 ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. 1577 పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు పోలీస్ బలగాలను కేటాయించాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈవీఎం కమిషనింగ్కు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. మే 3, 4 తేదీల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే ప్రక్రియ ఈరోజు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీస్ పరిశీలకులు బలరాం మీనా మాట్లాడుతూ, జిల్లాలో హింసాత్మక ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నుంచి అక్కడ వెబ్కాస్టింగ్, వీడియో రికార్డింగ్ చేయడం కోసం స్ట్రాంగ్ రూమ్ల వద్ద, ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసేలా కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడంలో భాగంగా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత్ మాట్లాడుతూ, నియోజకవర్గాల వారీగా పీఓ, ఏపీఓలకి తొలి విడతగా శిక్షణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా నియోజకవర్గాలకు ఈవీఎంలు పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించడం జరిగిందన్నారు. పోలింగ్ సిబ్బందికి మే 6, 8 తేదీల్లో రెండవ విడత శిక్షణ కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్ రోజున సిబ్బంది మెటీరియల్ తరపున రవాణా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీపీ జగదీష్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే క్రమంలో నగదు, ఇతర అనుబంధం వాటిపై నిఘా పెట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఇతర అనుబంధ శాఖలతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్, సెబీ, జీఎస్టీ, ఎస్జీఎస్టీ, అటవీ తదితర శాఖలతో పోలీస్ శాఖ సమన్వయం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు నితిన్ కురాయన్, రోహిత్ నగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. Coming to the EVM, sir, we have sufficient EVMs and commissioning is also going on, sir. Today and tomorrow it will be completed, sir. And the polling stations, sir, we have 8 auxiliary polling stations, total together 1577, sir. All AMF facilities are there and critical polling stations are identified, sir, and sufficient measures are being taken at the critical polling stations also. Flag marches and other confidence building measures are also being done regularly. Deployment plan is being prepared with available forces. Binding over of all rowdy elements and other troublemakers is also being done. We are running 15 checkposts in addition to the SSTs and FSTs. So far, citizens are also good. Thanks. The available the district administration also. This will the printed form. So please go through those literature and personally try to interact and emphasize important points, because zero error in our statutory process
very, very essential to avoid any kind of ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ప్రోత్సాహంతోనే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయగలిగానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని 34వ వార్డ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల రజకుల కళ్యాణ మండపం వద్ద నుంచి టింబర్ మర్చెంట్ హాల్ వీధి వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే 40వ వార్డ్ టింబర్ మర్చెంట్ హాల్ వీధి నుండి కోటిలింగాలపేట పేపర్ మిల్ స్కూల్ గేటు మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. 34వ వార్డులో పార్టీ ఇన్ఛార్జ్ పోలు విజయలక్ష్మి ఆధ్వర్యంలోను, 40వ వార్డులో పార్టీ ఇన్ఛార్జ్ బత్తిన అన్నవరం ఆధ్వర్యంలోను ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణంలో కొనసాగింది. ఆయా వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ బాణాసంచా పోలవర్షం కురిపిస్తూ ఎంపీకి అఖండ స్వాగతం పలికారు. గడప గడపలోనూ మహిళలు మంగళహారతులిచ్చి విజయ తిలకం దిద్ది నీరాజనాలు పలికారు. ఎంపీ భరత్తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీ యువకులు, ఆయా కుటుంబ సభ్యులు ఉత్సాహం చూపారు. మండు టెండెను సైతం లెక్క చేయకుండా ఎంపీ భరత్పై అభిమానంతో మహిళలు పెద్ద ఎత్తున వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తున్న వారినైనా పార్టీ రహితంగా ప్రజలు అభిమానిస్తారనడానికి నగరవాసులు చూపించే అభిమానమే ఒక ఉదాహరణ అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమంతోనే సమాజ స్థాపన సాధ్యమని నమ్మిన సీఎం జగనన్న సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని, ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే విశ్వనగరంగా అభివృద్ధి చేసి రాజమండ్రికి గత వైభవాన్ని తీసుకువస్తానని ఎంపీ భరత్ తెలిపారు. అందరి ఆశీస్సులు, మద్దతు కోరారు. ఇటీవల ఎంపీ మార్గాని భరత్రామ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో అతని అబద్ధాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భరత్రామ్ విద్యార్హతపై మాట్లాడారు. భరత్రామ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అఫిడవిట్లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయని అన్నారు. దాన్ని చూస్తుంటే ఈ మధ్య హీరో శివాజీ సినిమాలో పాట ఒకటి బాగా ట్రోల్ అవుతోందని, సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధ పూసని అని సేమ్ టు సేమ్ అదే టైపు మన వైసీపీ ఎంపీ మార్గాని భరత్రామ్కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. భరత్రామ్ నేను శుద్ధ పూసని అని చెప్పుకుంటాడు, కానీ ఆయన నిజ వ్యవహారాలేంటో రాజమండ్రి ప్రజలకు మరోసారి తెలియజేయాల్సి ఉంది. రాజమండ్రి మొత్తం అభివృద్ధి చేశానని భరత్రామ్ బిల్డప్ ఇస్తాడని, కానీ చేసినవన్నీ డొల్ల పనులని అన్నారు. చేసిన కొద్ది పనులు కూడా తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కాకుండా రాజమండ్రి కార్పొరేషన్ నిధులను వినియోగించి తానే చేయించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. 25% కమిషన్ కోసమేనని ఆరోపించారు. కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నా కూడా నాకేం తెలీదు, నేను శుద్ధపోసని అని చెప్పుకుంటాడని విమర్శించారు. కానీ భరత్రామ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, అభూత కల్పనలని అనడానికి ఆయన చెప్పిన మాటలే ఉదాహరణగా చూపించారు. నిన్నే సినిమా ప్రమోషన్లో భాగంగా 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతో సమావేశం పెట్టి అమెరికాలో MBA చేసిన, మోడలింగ్, సినిమాలపై ఇష్టంతో అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చేసానని చెప్పాడని వివరించారు.
కానీ అదే వ్యక్తి ఎన్నికల అఫిడవిట్లో స్వయానా ఒప్పుకున్నది ఏంటంటే అతను చదివింది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో అని పేర్కొన్నారు. మరి రెండింటిలో ఏది నిజం? మీడియా సోదరులకు చెప్పింది అబద్ధమా, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి చెప్పింది అబద్ధమా అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. అంటే ప్రజలను మాయ చేయడానికి, మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి భరత్ రామ్ ఎంతకైనా తెగిస్తాడని, ఎన్ని అబద్ధాలైనా ఆడతాడని రుజువైందన్నారు. ఇది తాను చెప్తున్నది కాదని, స్వయానా అతనే వివిధ సందర్భాల్లో పబ్లిసిటీ కోసం పలికిన ప్రగల్భాలని అన్నారు. రాజమండ్రి ప్రజలంతా ఎటు ఓటు వేయాలో ఇప్పటికే డిసైడ్ అయిపోయారని, గత ఎన్నికల్లో అయితే రాజమండ్రిలో వైసీపీకి బుద్ధి చెప్పారో ఇప్పుడు అంతకు 2 రెట్లు ఎక్కువగా తగిన బుద్ధి చెబుతారని, తరిమి కొడతారని అన్నారు. అబద్ధాలను, ఫేక్ వ్యక్తులని, నకిలీ సర్టిఫికేట్లు, డూప్లికేట్లను రాజమండ్రి ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని, ఇక్కడి ప్రజలేమీ భరత్ వంటి అబద్ధాలాడే వారిని నమ్మరని అన్నారు. తామెప్పుడు ప్రజలను, మీడియాను మోసం చేయాలని, మభ్యపెట్టాలని చూడలేదని అన్నారు. చేసిందే చెప్పాం, చేసేదే చెప్తామని అన్నారు. ఈ మధ్యన హీరో శివాజీ గారి మూవీ ఒకటి వచ్చింది. దాంట్లో డైలాగ్ ఈ మధ్యన తెగ ట్రెండ్ అయిపోయింది. ఎవరైనా అమాయక చక్రవర్తిలో అంటే తప్పులు చేస్తారు, కానీ అమాయక చక్రవర్తిలోగా ఫేస్ పెడితే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అని చెప్పి వస్తుంది. మీరు అందరూ వినే ఉంటారు. సేమ్ టు సేమ్ అదే టైపు మన ఎంపీ భరత్ రామ్. నేను శుద్ధ పూసని అని చెప్పుకుంటాడు. ఆయన నిజం ఏంటన్నది ప్రజలకి మరొకసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది. డెవలప్మెంట్ చేశానంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు, కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం. 25% కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు, ప్రజలకి ఏది అవసరం అన్న దాని మీద ఆలోచించడు. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అన్నదానికి ఇంకొక నిదర్శనం, ఆయన ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు 2017లో. 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతోటి సమావేశం ఏర్పరచుకొని మరి సినిమాలు రావాలని అనేసాడో, లేకపోతే జనాల్ని మోసం చేయాలని ఉద్దేశంతో అనేడో, I did my MBA in the US, but modeling and films have always been my passion. అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ మీడియా సెప్టెంబర్ 9, 2017 పేపర్లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్లో స్పష్టంగా ఐ డిడ్ మై MBA ఇన్ ద US అంటే ఆయన చదివింది MBA యుఎస్లోని ఆయన 2017లో చెప్పాడు. సరే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే నేను చదివిందని తప్పు పట్టట్లేదు సుమా. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ. నేను అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇదోటి పెట్టచ్చు, ఆయన గారిది ఒకటి పెట్టచ్చు. కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని MBA చేశాను అన్నది నిజమా? ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను అన్నది నిజమా? ఏది నిజం? కరెస్పాండెన్స్ ఏది నిజం? ఇది అబద్ధం అయితే మీడియా సాక్షిగా నువ్వెందుకు అమెరికాలో చదివానని చెప్పావు? అంటే అమెరికాలో చదివితే ఏదైనా నీకు ఇంకో సినిమా వస్తుందనా? అమెరికాలో చదివామని చెప్తే ఇంకేదైనా నీ పలుకుబడి పెరుగుద్దానా? ఎందుకు అలా మాట్లాడావు? దానికోసమని కొవ్వూరు అంటాం మనం. అంటే కొవ్వూరు అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ కూడా అలా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? చెప్పాలి అతను మీడియా సాక్షిగా. నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నా, ఈ పేపర్ తీసుకెళ్ళండి. ఎంత దారుణం అంటే ఇది మాట్లాడండి అని చెప్పింది ఇతని స్నేహితుడే. వీళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి, సార్ ఈడైనా అమెరికాలో చదవలేదు, బిల్డప్ ఇస్తున్నాడు,
ఇది వాస్తవం. జనాలు అలా మోసం చేయకూడదు కదా. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మరలా పోటీ చేస్తూ నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచిపెడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది, ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర. నువ్వు శుద్ధ పూసని ఎందుకు అంటున్నావు అంటే ఈ సాంగ్ నీకే కరెక్ట్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి విచ్చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ, కోఆర్డినేటర్ కాశీ విశ్వనాథరాజు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వేమగిరి జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. విజయ శంఖార ఓం పేరిట నిర్వహించే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. స్థానిక క్వారీ ఏరియాలోని నగర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సభకు 2 లక్షల మందిని జనాన్ని సమీకరిస్తున్నట్లు కోడూరి చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలతో పాటు ఏలూరు, నరసాపురం ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ ఈ నెల 6, 7 తేదీల్లో 2 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ రాజమండ్రి చేరుకుంటారని, ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడిన తర్వాత 4:30 ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్తారని చెప్పారు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పటికీ 7 నియోజకవర్గాల్లో 1 దఫా ప్రచారం పూర్తయి 2వ దఫా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి సమయంలో మోదీ సభతో మరింత ఉత్సాహం నెలకొంటుందని ఆయన తెలిపారు. కేంద్రంలో మోదీ సారథ్యంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమైన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే అభివృద్ధి వేగంగా సాగుతుందని, అందుకే చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడనుందని ఆయన ధీమాగా చెప్పారు. రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి నెగ్గడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయని విశ్వనాథరాజు పేర్కొంటూ భారీ మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. బీజేపీ పోటీ చేసే మొత్తం 6 లోక్సభ స్థానాల్లో విజయం వరిస్తుందని ఆయన అన్నారు. పార్టీ నాయకురాలు రేలంగి శ్రీదేవి పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 6వ తేదీన మన రాజమండ్రి రాబోతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దీనికి సుమారు 2 లక్షల మందిని తరలించాలని చెప్పి కార్యకర్తల్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా, అమలాపురం జిల్లా, రాజమండ్రి జిల్లా, ఏలూరు జిల్లాలో ఒక 3 అసెంబ్లీలు, నర్సాపురం జిల్లా మొత్తం అందరూ కలిపి 2 లక్షల మంది కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనం ఈ పార్లమెంటుకు సంబంధించి ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. చాలా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో చూస్తున్నటువంటి ఒరవడైతే చాలా ఉత్సాహవంతంగా ఉంది. మేము అనుకున్నటువంటి స్థాయిలో మేము సక్సెస్ అవుతామనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇంకొక కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు గారు తెలియపరుస్తారు. దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో 6, 7 2 రోజుల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. 3 బహిరంగ సభలు, 1 రోడ్ షో. అందులో భాగంగా రాజమండ్రికి ఒక బహిరంగ సభ 6వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతుంది. దీనికి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా 2 లక్షలు మేము అన్ని పార్టీలు, ఇది ఎన్డీఏ కూటమి తరఫున మేము ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతారు. 2 లక్షల సంఖ్య సరిపోదేమో అని కూడా మాకు ఆ గ్రౌండ్ ఆలోచన ఉంది. అంత స్పందన ఉంది ఈ సమావేశం కోసం. ఎన్నో చూసాం మనం గత 5 సంవత్సరాలుగా. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడడం, ఆ కూటమిలో భాగంగా మనం ఇక్కడ రాజమండ్రి సీటు బీజేపీకి రావడం జరిగింది. నిన్న కాదు మొన్న సాయంత్రం మాకు కొన్ని సర్వేలు వచ్చినాయి. చాలా
రిలయబుల్ సర్వేలు అంచనా ప్రకారం 135 సీట్లతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా 6 పార్లమెంట్లకి 6 కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని 5 సర్వేల్లో కూడా ఫలితం వచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న రోజుల్లో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య వినూత్న రీతిలో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్పై వ్రాసిచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు అని సంచలన నిర్ణయం ప్రకటించారు. గురువారం రాత్రి రాజమండ్రి లేడీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ 2 మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే మేనిఫెస్టో అయితే రెండోది స్థానికంగా రాజమండ్రికి చేయబోయే అభివృద్ధిపై విడుదల చేసిన మేనిఫెస్టో అని తెలిపారు. ఈ మేనిఫెస్టోలను కేవలం మాటల ద్వారానే కాకుండా స్టాంపు పేపర్పై ముద్రించి ప్రజలకు భరోసా కల్పించేందుకు వారికి ఇస్తున్నామని అన్నారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే రాజమండ్రి 50 వార్డుల్లో ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను, త్రాగునీటిని అందిస్తానని, గత 25 సంవత్సరాల నుంచి ముందు చూపు ప్రణాళిక లేకపోవడంతో తేలికపాటి వర్షాలకు కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని వివరించారు. జంతు బెడద సమస్య నియంత్రించడానికి అవసరమైన ఏబీవీ, ఏఆర్వీ వ్యాక్సిన్లను సమర్థవంతంగా వేయించడంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందని అన్నారు. ఈ కారణంగా రాజమండ్రి పట్టణ పరిధిలో 15,000కు పైగా కుక్కలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి, జిల్లాకి ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు. ప్రత్యేక హోదా సాధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీల సాధనే మా ధ్యేయమని అన్నారు. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి పంచాయతీకి 10 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు, ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్లు జనవరి 26 గ్రూప్ 1, ఆగస్టు 15 గ్రూప్ 2 ప్లస్ సెప్టెంబర్ 5 డిఎస్సి, అక్టోబర్ 31 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత బీమా, ఇంటి వద్దే ఎఫ్ఏఆర్, మొబైల్ పోలీస్ స్టేషన్లు, గ్రామీణ కోర్టులు, మహిళల రక్షణకు షీ టీమ్స్ పునరుద్ధరణ చేస్తామని అన్నారు. కలుషితం లేని స్వచ్ఛమైన గోదావరి జలాల్ని త్రాగునీరుగా అందించడం, ఇది రాజమండ్రి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన పాయింట్, ఫస్ట్ పాయింట్ అండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మురుగునీటి శుద్ధి కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయడం, ప్రతి కుటుంబానికి సేమ్ ఇందాక చెప్పినట్టే ఉచిత వాటర్ ప్యూరిఫైయర్ అందజేస్తాం. సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర ఇంటి నిర్మాణ స్థలం వద్దకే సరఫరా. దశాబ్ద కాలంగా ఉన్న పాతకాలపు టౌన్ ప్లానింగ్, డ్రైనేజీ ప్లానింగ్లను భవిష్యత్తు జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నూతన ప్రణాళికలను కార్పొరేషన్ వారితో కూర్చొని చర్చించి నూతన ప్లానింగ్ని రూపొందిస్తాం. జంతు బెడద సమస్య అధికంగా ఉంది. దీనికి ఏబీసీ కావచ్చు, ఏఆర్బీ కావచ్చు. దీన్ని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పే కాదు, తీర్పుతో పాటు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఆల్ లోకల్ బాడీస్కి. ఆ గైడ్లైన్స్ ప్రకారం లోకల్ బాడీస్ వర్క్ చేయడం లేదు. కాబట్టి జంతు బెడద అధికంగా అయిపోయింది. ప్రతిసారి ఎవరైనా జంతు బెడదని కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు సుప్రీంకోర్టు తీర్పు ఉందని జనాలను ఏదో మభ్య పెడుతున్నారు తప్ప అసలు తీర్పు తర్వాత గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందో కూడా బయట పెట్టాలి. బయట పెట్టి ఆ ప్రకారం వాళ్ళు ప్రణాళిక ఏమైనా రూపొందించి జంతు బెడద తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేశారా లేదా అనేది చర్చ జరగాలి. కాబట్టి జంతు బెడద సమస్యను నిర్మూలించేందుకు సమర్థవంతంగా ఏబీసీని ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఉన్న వాటికి సమర్థవంతంగా ఏఆర్వీల్ని కల్పించడం ద్వారా ఈ సమస్యను తగ్గించే ప్రయత్నం చేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోటుకొచ్చినట్టు వాగ్దానాలిచ్చి మహిళా ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం మాజీ కార్పొరేటర్ వైసీపీ సీనియర్ నేత అజ్రపు వాసు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నగరంలో తమ ఆటోలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక క్వారీ సెంటర్ నుంచి నగరంలోని గోకవరం బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సుమారు 500 ఆటోలలో ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు, వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆటో కార్మికులకు మద్దతు పలికారు. క్వారీ సెంటర్ వద్ద ఆటో కార్మికుల నిరసన ర్యాలీకి ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జగనన్న పాలనలో ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ సహాయం ఇచ్చి ఒక అన్నలా జగనన్న ఆదుకుంటున్నారని అన్నారు. అటువంటిది టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని హామీ ఇవ్వడం ఆటో కార్మికుల పొట్ట కొట్టడానికే అని అన్నారు. తమ జీవనోపాధిని అడ్డుకుంటున్న టీడీపీ చంద్రబాబు గెలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆటో కార్మికులు అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పథకం పెట్టి అమలు చేయడం వల్ల చాలామంది ఆటో కార్మికులు తమ అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకమని అన్నారు. ఇప్పుడు అదే పథకాన్ని ఏపీలో తమ పార్టీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ఏపీలో టీడీపీ చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపులో అగ్రతాంబూలం ఇవ్వడం హర్షణీయమని, బీసీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తామని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్గని నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ సెట్టిబల్స సంఘం నాయకుడు వాసంశెట్టి గంగాధర్ పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. 4 రాజ్యసభ, పార్లమెంట్ సీట్లు ఇస్తే వారి సమర్థతను నిరూపించుకున్నారని అన్నారు. 2024 మే 13న జరిగే ఎన్నికల్లో 11 పార్లమెంట్ సీట్లు, 48 ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని బీసీలందరూ హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నామని అన్నారు. 2 ఎమ్మెల్సీలు కూడా గీత కులాలకు ఇచ్చారని, పూలే అంబేద్కర్ భావజాలంతో జగన్ బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా పాలన సాగిస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో బీసీలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తున్న జగన్కు బీసీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వాసంశెట్టి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక జనాభా ఉన్న సెట్టిబలిజ గౌడలకు 1983లో టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసుకోవాలని అన్నారు. 2012లో ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ అప్పటి నుంచి 2024 వచ్చే వరకు ఎన్ని సీట్లు ఇచ్చిందో బేరీజు వేసుకోవాలని సూచించారు. గీత కులాలకు జాతి పెద్దగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్కు రాజ్యసభ సీటు ఇచ్చారని, ఇప్పుడు రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ సీట్లు ఇచ్చారని, కుడుపూడి సూర్యనారాయణకు కౌరు శ్రీనివాస్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని అన్నారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన 3కి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటుకు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను, సిటీ నియోజకవర్గానికి ఎంపీ మార్గని భరత్రామ్ను, రూరల్ నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నిలబెట్టడం జరిగిందన్నారు. టీడీపీ కేవలం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆచంట రామచంద్రాపురం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. టీడీపీ బీసీలకు వెన్నుముక అని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఆ వెన్నుముకనే లేకుండా చేస్తుందని ఎద్దేవా చేశారు. జాతిని ఎవరైతే గుర్తించి రాజ్యాధికారం అందించేందుకు కృషి చేస్తారో వారికి మాత్రమే సంఘీయులు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 3న ఉభయ గోదావరి జిల్లాల సెట్టిబల్స సాధికారత సమావేశాన్ని నగరంలో ఏర్పాటు చేశారని, ఆ సమావేశం నిర్వాహకులు ఎవరికి ఓటేయమని అడుగుతున్నారో, ఎవరికి అమ్ముడు పోయారో స్పష్టం చేయాలన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు మద్దతు ఇచ్చి సెట్టిబలిజ గౌడ జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. మన అభ్యర్థుల్ని మనమే గెలిపించుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కడియాల శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల మురళీధర్, పెంకె సురేష్, రేలంగి వీర వెంకట సత్యనారాయణ, వేముల యేసుబాబు, బుడ్డిగచ్చిన శ్రీనివాస్, పితాని పైడ్రాజు, దంగేటి శివాజీ, కడలి వెంకట్రావు, పిల్లి ఉపేంద్ర, కేతార్ జ్యోతిస్వరూప్, రేలంగి సత్యనారాయణ, మేఘా రమణ, మద్దెల రమణ, కేవీఎన్ మూర్తి, రాయుడు గణేష్, రేలంగి శ్రీను, గుత్తుల శివాజీ, పుట్టా దీపు, టేక్ముడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కె పవన్ నాయుడుతో పాటు అతని అనుచరులు డీకే శివకుమార్, అజయ్, పవన్,
బుచ్చయ్య, పోసిబాబు, లియో, సతీష్, సాయి, పవన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, కార్యదర్శి టిల్లుభాయ్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు, బీసీ నాయకులు సూరంపూడి శ్రీహరి, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు, జనసేన పార్టీ నాయకులు వైవీడి ప్రసాద్, బాషాలిమ్రా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎటువంటి కులవృత్తి చేయకుండా నగరంలోని నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారందరూ టీడీపీకే ఓటేస్తారని ఎలా చెబుతున్నారని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు అందనాపల్లి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు చిట్టాభక్తుల నాగబాబు నిలదీశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారని అన్నారు. ఆయన ఈ విషయాలేమీ తెలుసుకోకుండా కులవృత్తిదారులందరూ టీడీపీకి మద్దతిస్తున్నారని చెప్పడం సరైన విధానం కాదని మండిపడ్డారు. జగన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చారని, వైసీపీ ప్రభుత్వం ద్వారా మేలు పొందిన కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికే మళ్లీ ఓటు వేసి ముఖ్యమంత్రిగా చేస్తారని స్పష్టం చేశారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి జేఏసీ నాయకులు సచివాలయానికి వెళితే తోకలు కత్తిరిస్తానంటూ అవమానకరంగా మాట్లాడిన ఆ పార్టీని వెంటేసుకొని రావడం దారుణమని అన్నారు. ఆయనకు అంతగా అభిమానం ఉంటే ఆ పార్టీ నాయకుడి వెంట తిరిగి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాలే తప్ప కులవృత్తిని అవమానపరిచేలా ఇష్టానుసారంగా మాట్లాడడం తమను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. ప్రతి నాయి బ్రాహ్మణ కులవృత్తిదారుడికి 10,000 రూపాయలు, 150 యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయాల్ని జగన్ అమలు చేశారని అన్నారు. దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు దేవస్థానాల్లో పనిచేసే క్షురకులకు 25,000 జీతం ఇస్తామని, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఆయనను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు అసలు అధికారంలోకి వచ్చేదెప్పుడు, వాటిని అమలు చేసేదెప్పుడు అని ప్రశ్నించారు. జీవో 50ను అమలు చేసి నాయి బ్రాహ్మణుల కులవృత్తిదారులను ఎవరు హేళనగా మాట్లాడినా చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారని, టీటీడీతో సహా అన్ని దేవస్థానాల్లో పాలకులుగా అవకాశం కల్పించిన జగన్ వెంటే నడుస్తామని అన్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తే మరింత సంక్షేమాన్ని అమలు చేస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఇక్కడ ఎంపీ మార్గాని భరత్రామ్ నాయి బ్రాహ్మణులకు ఎవరికి ఏ అవసరమైనా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని నాయి బ్రాహ్మణులకు అవసరమైనవన్నీ సాధించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఉప్పడ అప్పలరాజు, పొన్నాడ గంగాధర్, చిట్టాభక్తుల రాజు, మొక్కల విజయశేఖర్, తాతపుడి నాని, కందికొండ జగన్, బయ్యారపు సత్యబాబు, సుందరపల్లి సత్యనారాయణ, రాఘవ, కింతాడ నాగరాజు, వరబాబు, ర్యాలీ శేఖర్, కన్నారావు, కరాచి శ్రేణు, మొక్కల సందీప్, అందనాపల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు. 145 కోట్లు పెరాసిన పండించారండి. ఇవాళ ఉత్తుదారులుగా మేము చెప్తున్నాం, ఎన్ని బాధలు పడ్డామో. ఆ సామాన్లకి మున్సిపల్ మీద తిరిగి ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన సైకిళ్ళు మళ్ళీ గంటల కొలది వెయిట్ చేసి 500, 1000 రూపాయలు కట్టితే అవి వస్తే 20 మందికో 30 మందికో వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు అరగతున్నాను ప్రతి నాయ బ్రాహ్మణికి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 150 యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చారు. ఏదో పులుని చూసి నక్క వదిలేసుకున్నట్టుగా మీ నాయకుడు కాపీ కొట్టే విధంగా అధికారులకు వస్తే 200 యూనిట్లు చేస్తాడ. ముందు చేసింది ఎవరినైనా జగన్మోహన్ రెడ్డే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 20,000 రూపాయలు ఇస్తే మీ నాయకుడు 5,000 రూపాయలు ఇస్తే అధికారులకు వచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. ఇవాళ నాయ బ్రాహ్మణులకి అయ్యా మేము నాయ బ్రాహ్మణులమే, మాకు జీవం ఉంది అమలు చేయండి ఎన్నోసార్లు తిరిగితే మీ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశాడయ్యా? మంగళం అంటుండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంగళం నాకు వీలు లేదు, నాయ బ్రాహ్మణులు అని జీవం అమలు పరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ పని చేయాలంటే ఎవరు చేయలే, లబ్ధం పొందాం కాబట్టి ఆయన చేయలే అని నేను చెప్తున్నాను. అంటే నువ్వు ముందు అనొచ్చు పార్టీగా మాట్లాడకుండా ఇలా మాట్లాడు పార్టీ అంటే మాకు లబ్ధి ఏ పార్టీ నాయకులు చేస్తారో ఆ పార్టీ నాయకులే పని చేస్తాం మేము. ఇవాళ లబ్ధి రూపాయలు తిన్నాం మేము. ఇవాళ ఏమీ చేయకుండా నువ్వు మా వృత్తి గురించి తెలుసా నీకు? అలా మా వృత్తి గురించి ఏం తెలుసు? మా వృత్తి గురించి మాట్లాడుతున్నాను. ఏ రకంగా నీకు 450 సపోర్ట్ చేస్తాను నీకు?
తెల్లారితే ప్రతి ఒక్కరు మా షాపులు వస్తారు వెళ్తారు, మా గుమ్మం దొక్కుతారు వెళ్తారు. మేము వాళ్ళకి సఖ్యభావంగా ఉంటాం, మేము పని చేసుకుంటాం. ఉత్తుదారులకి పార్టీకి సంబంధం ఏంటి? నేను తిరుగుతున్నా పార్టీలో, ఎప్పుడైనా ఉత్తుదారులు తీసుకెళ్ళినా నేను చెప్తున్నాను, అందరూ చెప్తున్నా తిరుగుతున్నాను పార్టీలో. ప్రతి కులం అందరికి వెళ్తున్నాం, కమ్మ, కాపు, ఎలమ, నాయ బ్రాహ్మణ, రజకులు, కృష్ణ బ్రాహ్మణులు అందరి దగ్గరికి వెళ్ళి అయ్యే పార్టీ ఓటని తిరుగుతున్నా. నువ్వు తిరిగి ఓటేంచుకో, నెగ్గించుకో, మీ నాయకుడితో లబ్ధి పొందు. అంతేగాని కుల సంఘాల మీటింగ్ పెట్టి మా కులం సపోర్ట్ చేస్తుంది, నీకు మా కులాలన్నీ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ సపోర్ట్? కత్తిరి ఏ రోజైనా నువ్వు కత్తిరి పట్టుకున్నావా? షాప్ పెట్టావా? షాప్ కొని తెలుసా నీకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావు, మేము మాట్లాడలేదు, ఏమో మాడుకున్నావు, నీ ఇద్దరి గురించి మాట్లాడుతున్నావు. కానీ ఇవాళ మా కులాన్ని తీసుకొచ్చి 450 షాపులు సపోర్ట్ చేస్తున్నాను అన్నది కరెక్ట్ కాదని చెప్పేసి ఇక మీద ఇలాంటి ఛాలెంజ్లు చేయొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మనం చెప్తూ ఈ అవకాశం ప్రెస్ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు. ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి, సీఎం సంపూర్ణ ప్రోత్సాహంతోనే రాజమండ్రి అభివృద్ధి. సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి రూపురేఖలు మారుస్తాం. రాజమండ్రి 34, 40 వార్డుల్లో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం. భరత్ రామ్ చెప్పేవి అబద్ధాలేనా? నువ్వు చదివింది అమెరికాలోనా, ఏయూలోనా? వైఎస్ఆర్సీపీఏ డూప్లికేట్ పార్టీ, ఖాళీగా ఉన్న వాళ్ళకే అక్కడ స్థానం. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్లు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.